టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ వారం మేషరాశి వారందరికీ కూడా ఈ జన్మ రాశిలో మనకి రవి 13వ తేదీ నుంచి వచ్చున్నాడు, ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో. తర్వాత కుజుడు కర్కాటక రాశిలో 2వ తేదీ ఏప్రిల్ మనకి ఉన్నారు. అది ఒక్కటే మార్పు, మిగతావన్నీ మామూలుగానే ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారంతా కూడా కొంచెం ఆదాయాల్లో ఇన్కమ్స్ పెరిగినప్పటికీ కూడా కాస్త మనస్తాపంగా ఏదో పరధ్యానంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మోసపూరితమైనటువంటి ఫ్రెండ్స్ దొరుకుతారు మీకు. ఆల్రెడీ ఉన్న పాత ఫ్రెండ్సే, అరే ఆ రైస్ పుల్లింగ్లో పెడదాం, లేకపోతే యూరో లాటరీల్లో పెడదాం డబ్బులు అని చెప్పి వడ్డీ వ్యాపారం చేసుకునేటటువంటి మిమ్మల్ని మార్చి వాళ్ళు 1,50,00,000 దాకా ఎత్తుకుపోయి మీరు ఇచ్చిన డబ్బే 1,00,000 రూపాయలు మీకు వడ్డీ ఇచ్చినట్టు ఇస్తారనమాట. మీరేమనుకుంటారు, అబ్బా లాభం వచ్చేస్తుంది 1,00,000 రూపాయలు అని చెప్పి ముందు ఇచ్చిన 10 లక్షలకి మళ్ళీ ఇంకొక 5 లక్షలు కలపడం, ఇలా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెడ్డవాళ్ళకు దూరంగా ఉండండి. ఇకపోతే శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళందరి మీద కూడా కేసు పెడితే నీకే లాసు అని జడిపిస్తూ ఉంటారు ఈ కపటగాళ్ళు. వెళ్ళి కేసు పెట్టాలి లాస్ అయినప్పుడు. ఆ తర్వాత విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు. అండ్ మేషరాశి వాళ్ళు చాలామంది విశ్వవిద్యాలయాలకు ఫారెన్ వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినప్పటికీ కూడా మనకి కొంచెం బాగానే ఉంది అక్కడ విదేశాల్లో పరిస్థితులు. అలాగే ఈ ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము, యూరిన్ ప్రాబ్లమ్స్, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఆడపడుచులతో మీకు తలపోటు, అనవసరమైనటువంటి విషయాల్లో మీ ఆడపడుచులు అత్తగారులు కలగజేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనసు భర్త పైన ఇలా చేయడం వల్ల విరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మగాళ్ళు కూడా మీ భార్యలు మీకు క్యారేజ్ కట్టించి భోజనం పట్టుకెళ్ళి పిల్లలకని మీకు అందరికీ చేస్తే మీరు సాయంత్రం తాగేసి వచ్చేసి ఆమెను బాధేస్తుంటే ఆమె ఎక్కువ కాలం నిలవదు నాయన. అందువల్ల ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ విద్యార్థులు మీరు మీ తల్లిదండ్రులకి భారం లేకుండా మీరు చక్కగా ఈ యొక్క చదువు కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. పరిహారాలు మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి దానికి నీళ్లు పోసి కనీసం శనివారం నాడైనా సరే 108 ప్రదక్షిణాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. కుజుడు కర్కాటక రాశిలో, రవి మేషరాశిలో, తర్వాత బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో, మరి కేతు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జన్మంలో గురుడు మీకు అనారోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఎముకలు కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది. షుగర్లు ఎక్కువగా గతంలో మీరు తినడం వల్ల షుగర్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డబ్బుల పరంగా వృషభ రాశి వారికి ఏమీ పర్వాలేదండి, బాగానే వస్తాయి ఆదాయాలన్నీ కూడా. మరి ఖర్చులు కూడా చాలా అధికమైనటువంటి ఖర్చులు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం నియంత్రించుకుంటే మీకు పర్వాలేదు. అనవసరమైన విషయాలు ఖర్చు పెట్టకండి. అర్జెంటుగా ఉన్నటువంటి విషయాలు పేదవాళ్ళకి సాయం చేయడంలో మాత్రం మీరు ముందు ఉండాలి, లేకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందువలన మనుధర్మశాస్త్ర ప్రకారము 10% ప్రతి నెల మీరు అందరూ కూడా అందరికీ పంచాల్సిందే పేదవారికి. అలాగే స్త్రీలకి వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఈ వారం చాలా కూల్గా మీరు తయారవుతారు. భర్తల పట్ల కోపం అంతా కూడా పోతుంది. అండ్ వాషింగ్ మిషన్ దగ్గర, బట్టలు ఉతకడం దగ్గర ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ని పట్టించుకునేటటువంటి మీరు ఇప్పుడు భర్త వాళ్ళు తాగేసి వచ్చేస్తున్నా సరే, ఫ్రెండ్స్తో వెళ్తూ సెల్ఫిష్గా తయారైనా సరే మీరు వాళ్ళని ఏమనకుండా మీరు చక్కగా ఉండడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి విదేశాలలో మనకి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం రెసెషన్ పీరియడ్లో మిగతా వాళ్ళకి ఇబ్బంది అయినా సరే ఈ వృషభ రాశి వారి ఉద్యోగాలకు మాత్రం ఇబ్బంది లేదు.
ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవి తరచుగా మిమ్మల్ని భేదించడం అనేటటువంటిది ఇంకా కొద్ది రోజులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయమై మీకు కాస్త ఆలోచన అనేటటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు మీరు తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ పట్ల మీకు ఈ యొక్క కేతువు పంచమ స్థితిగతుడు అవడం వలన మీ పట్ల అందరూ కూడా ఏడవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కువగా మీ పిల్లల వల్ల మీ అందరూ కూడా మీకు చక్కగా మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క వృషభ రాశి వారికి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలను ఇచ్చే పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు దానం చేయాలా. కుదరదు కాబట్టి మరి ఇంకొక గురువు అయినటువంటి రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడి సమయంలో 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క మనకి ఈ గురు గ్రహం కోసం మీరంతా కూడా తారాదేవి అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఒకటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు మీరు తిరగాలి. గురువారం నాడు తిరిగినట్లయితే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు కాస్త సెల్ఫిష్గా తయారైపోవడం ఈ వారంలో కనబడుతుంది. అయితే మీకు ఆదాయ వ్యయాల్లో మీకు పోటీగా ఉంటుంది. ఆదాయం 14 వచ్చి అత్యధికంగా మీరు డబ్బులు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి మీ యొక్క ఆప్తుల్ని మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా మీ ఆప్తులు మిమ్మల్ని దూరంగా వదిలేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. మీ ఆడబడుచులు, మీ యొక్క బ్రదర్స్, మీ బంధువులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని దూరం పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీ దీని అంతటికీ కూడా కారణం మీ సెల్ఫిష్ ప్రవర్తన. అలాగే మీ యొక్క తప్పుడు మనుషులతో మీరు స్నేహాలు చేయడము, దీనివల్ల కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మంచి వాళ్ళతో స్నేహం చేయడానికి మీరు చూసుకోవాలి. ఇకపోతే మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఈ వారం విదేశాల్లో కొంతమంది వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీ డబ్బులు ఖర్చు పెట్టకుండా అవతల వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళడము, అలాగే మీకు రిసార్ట్స్లోను వాటిల్లోనూ మీకు బుక్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గవర్నమెంట్ ఉద్యోగాలు రాసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాధుల దగ్గరికి వచ్చేసరికి తలనొప్పులు, ఒక పక్క ఇండైజెషన్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా రోజు చికెన్ లాగిస్తూ ఉంటారు. చికెన్ రోల్స్ ఇవన్నీ కూడా తిండిని కంట్రోల్ చేసుకోవాలా, తిండిని బంధించాలమ్మా. అలాగే ఫ్రెండ్స్తో ఎంతసేపు సొల్లు వేసుకుంటూ మీ టైం వేస్ట్ చేసుకుంటారు. వీళ్ళంతా ఇవన్నీ ఏమి ఉపయోగపడవు. కాబట్టి భగవంతుడు విషయాలు మీరు చర్చించుకుంటూ ఇతరుల యొక్క విషయాల్లోకి మీకు వెళ్లకుండా ఉన్నట్లయితే మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అందరూ మీతో స్నేహంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మీ పిల్లలు కూడా వాళ్ళు కూడా అదే బాటలో, తల్లి బాటలో వెళ్ళి, తల్లిదండ్రుల బాటలో వెళ్ళి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డాంబికమైనటువంటి ఆచారాలతో, అత్యాశతో ఎంతవరకు లాస్ అయినటువంటి మీరు మళ్ళీ అలాగే ఎంపీసీ గ్రూప్లో చేర్చుకోకుండా బైపీసీ గ్రూప్లో చేరిస్తే ఇలాగ అనేక రకమైనటువంటి ఇతరులు చెప్పినటువంటి సలహాలను విని మొత్తానికి ఎంబీబీఎస్ సీట్ రాకుండానే విద్యార్థులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ కెపాసిటీని బట్టి మీరు చదువుకోండి. మీ స్థాయి ఏంటో మీరు చూసుకోండి. ఇతరుల మంచి చెప్పేటటువంటి వాళ్ళ మాటలు మీరు వినకుండా చెడ్డ చెప్పేటటువంటి వాళ్ళ మాటలు కనుక మీరు విన్నట్లయితే మీ అందరికీ కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువు కిలోంపావు పూలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి అందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే కుజుడు జన్మ రాశిలో ఉండడము, రవి మేషరాశిలోకి 2వ తేదీన ఏప్రిల్లో రావడము, అలాగే రవి బుధ శుక్ర శని రాహు గ్రహాలు
మీనరాశిలో కేతు, కన్యా రాశిలో గురుడు వృషభ రాశిలో ఉండడం ద్వారా ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని తీసుకెళ్లి అడవిలో పడేసిన డబ్బులు సంపాదించేటటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి. అలాగే హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులు హాస్టల్లో ఉండకుండా అస్తమానం మీరు ఇళ్లకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి వ్యక్తులు మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తారు. చదువు విషయాల్లో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలా. మీకు చదువు ముఖ్యం కానీ ఫ్రెండ్స్ కాదు అనే విషయం మీరు తెలుసుకోవాలా. అలాగే తల్లిదండ్రుల మాట మీరు వినాలి. విద్యార్థులంతా కూడా ముఖ్యంగా మగపిల్లలు అలా వినకపోతే లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల మాట విన్నటువంటి వాడు అఘోరి శ్రీనివాస్ అయిపోతారనమాట. అలాగే తల్లిదండ్రుల మాట వినటువంటి ఆడపిల్లలు ఆ వర్షంలాగా అతి తెలివితేటలు ఉపయోగించి మరి ఎలిప్మెంట్లు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా మీకు టీచర్లు చెప్పినట్లుగా మీరు మంచిగా బాగా చదువుకొని గోల్స్ అనేటటువంటి పెట్టుకొని సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి మిథున రాశి వారు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. ఉల్లిపాయ వేయండి, నేను చెప్పానని చెప్పి ఉల్లిపాయ వేస్తున్న ఒక్కొక్క వ్యక్తికి 4 నుంచి 5 లక్షల రూపాయలు మిగిలినాయని రైతులు మరి మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు వస్తాయా గురువుగారు అంటూ ఫోన్లు చేస్తున్నారు. వర్షాలు యావరేజ్గా ఉంటాయి, ఏం పర్వాలేదు. అలాగే ఎర్ర మిరపకాయ తర్వాత ఈ యొక్క పసుపు కొమ్ములు ఈ పంట కూడా బాగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఉద్యోగాల్లో ఆదాయాలు బాగా పెరుగుతాయి, డబ్బుకి ఇబ్బంది లేదు మీకు. అలాగే టెంపరీగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పరిహారాలు మనకి ఈ యొక్క రాహు కోసం రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగర అమ్మవారి యొక్క అంటే బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ 108 ప్రదక్షిణాలు మీరు చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మరి కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో మరి గురుగ్రహము, అలాగే రవి మేషరాశిలోకి 2 ఏప్రిల్ నుంచి, అలాగే ఈ యొక్క మేషరాశిలో రవిగ్రహము మరి 13 నుంచి కర్కాటకంలో కుజుడు, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో కేతువు, కన్యా రాశిలో ఉండడం ద్వారా మనకేమవుతుందంటే ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా అనేకమైనటువంటి సమస్యల వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. ఉద్యోగం ఉంది, మీకు అద్భుతాలు సృష్టిస్తారు, ధనం ఉంది, అయినా సరే మీకు ఎందుకండి మనశ్శాంతి లోపం? అదే గ్రహాల యొక్క విచిత్రత. కాబట్టి ఈ విచిత్రమైనటువంటి పరిస్థితుల రీత్యా ఏదో డల్గా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఈ సింహరాశి వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు లేక వాళ్ళు డిప్రెషన్ అయ్యారంటే ఒక అర్థం ఉందండి. మామూలు వాళ్ళు కూడా ఎందుకు మీకు. అలాగే మీ పిల్లల గురించి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్, మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ లాంటి యూనివర్సిటీస్లో, బ్రౌన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో మీరు సీట్లు అప్లై చేసుకున్నారు. మరి ఇవన్నీ కూడా మాకు వస్తాయా రావా అనేటటువంటి టెన్షన్లతో మీరు అందరూ కూడా ఉన్నారు. మరి సింహరాశి వారి పిల్లలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. మరి దురాశ వాదానికి వెళ్లకుండా ప్రాక్టికల్గా ఉండండి. మీకు అనేక రకమైనటువంటి మనుషులు పరిచయం అవుతూ ఉంటారు, ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అలాగే మన వ్యక్తిగతమైనటువంటి జాతకం ద్వారా మాత్రమే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుంది. దాని గురించి అని చెప్పి మనకి కాల్ చేయొచ్చు మీరు. అలాగే ఏ విధమైనటువంటి ఫీజు మేము వసూలు చేయం. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అందరూ కూడా చక్కగా సింహరాశి వారు మంచిగా మనస్తత్వంతో భర్తలతో డిస్కషన్లు మానేసేయండి. జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో డిస్కషన్లు చేసుకోవడం ద్వారా ఏమి ఉపయోగం ఉండదు, పట్టుదల తప్ప. అండ్ నా ఫ్యామిలీ అనుకుంటూ ఫ్యామిలీ ముఖ్యమండి, కెరీర్ తర్వాత అండి అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి తప్పకుండా మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది, గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ప్రేమ వివాహాలకు ఏముందని ముహూర్తం అవసరం, ఏమవసరం. కాబట్టి ఇలా అనేక రకమైనటువంటి రైతులు
వీళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. కొత్త కొత్త పనులు మొదలు పెట్టాలి, కొత్త కొత్త వ్యవహారాలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ముహూర్తాలు మంచిగా ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకు నీళ్లు పోస్తూ శనివారం నాడు మీరు చక్కగా 108 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సింహరాశి వారికి శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ వార రాశి ఫలితాలను మీకు చెప్తున్నాను. మరి ఈ యొక్క కన్యారాశి వారికి కుజుడు కర్కాటకంలో నీచపట్టున్నాడు. రవి మేషరాశి నుంచి 2వ తేదీ నుంచి ప్రవేశం చేస్తున్నాడు. బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో ఉండడం, కేతువు జన్మరాశిలో ఉండడం, గురుడు వృషభ రాశిలో ఉండడం, మీ యొక్క ఆర్థిక పరపతి బాగా ఉంది. డబ్బుల కోసం ఉద్యోగాలు రాజీనామా చేసేసినా సరే మీకు కష్టాలు లేకుండా మీకు పని చలామణి అయిపోతూ వస్తుంది. ఏదో రకంగా డబ్బులు ముడుతున్నాయి మీకు. మరి ఈ యొక్క కన్యారాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇదివరకు ఉన్నంత ఆకర్షణంగా మాతో భర్త ఉండడం లేదండి, ఎఫినిటీ తగ్గిందండి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అలాగే వితండ వాదాలు మీ భర్తలతో భార్యలతో మీరు చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఈ ఫైటింగ్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆపేసుకోవాలి మీరు. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలను మీరు అమ్మేయడం జరుగుతుంది. అది మరీ గట్టిగా డబ్బులు రాకపోయినా యావరేజ్గా మీకు చక్కగా డబ్బులు అనేటటువంటి నష్టం లేకుండా రావడం అనేటటువంటిది దీంట్లో కొసమరుపు. ఆల్రెడీ మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలను మీకు తెలియకుండా మీ భర్తలు అమ్మి పడేయడం అనేటటువంటిది ఎప్పటికో కానీ మీకు తెలీదు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఖర్చు పెట్టేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ చెల్లెలకు ఖర్చు పెట్టేస్తున్నాడు అనేటటువంటి మిషతో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా మీరు వాళ్ళ చెల్లెలు భర్త ముందు వాళ్ళ చెల్లి ముందు మిమ్మల్ని కొట్టడం, మరి మిమ్మల్ని మీకు చాలా మనస్తాపాన్ని కలిగి భర్తనే నాకు అక్కర్లేదు అని వదిలేసినటువంటి అమ్మాయిలు చాలామంది ఈ కన్యారాశిలో ఈ వారంలో ఉంటారు. కాబట్టి భర్తలకు నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే భార్యల దగ్గర మీరు ఎగోలకు వెళ్ళి కొట్టడాలు ఇవన్నీ కూడా చేయకండి. మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనండి. దాంతో మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు. సగం కోర్టు సమస్యలు తీరిపోతాయి, మీకు కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా. అలాగే కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. ఇంకా బెంచ్ మీదకి రానటువంటి కేసులు చాలా ఉంటాయి. మరి ఇప్పుడు కన్యారాశి వాళ్ళంతా కూడా ఏమండి అందరూ బాగుంది అంటున్నారండి, కానీ మాకు మాత్రం ఉద్యోగం సద్యోగం లేదండి, ఎలా ముందుకెళ్తామండి మేము అనేటటువంటి దీంతో చాలామంది ఉన్నారనమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ మీరు రావి చెట్టుకు నీళ్లు పోస్తూ మీరు 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఉదయం కనుక చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఫలితాలు కలగడం అనేటటువంటి తథ్యం. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ కుజుడు ఉన్నాడండి, కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. రవేమో మే 13వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ నుంచి మనకి ఈ యొక్క మేషరాశిలోకి వచ్చాడు. బుధ శుక్ర రాహు శని గ్రహాలు మరి మీనరాశిలో, తర్వాత మేషరాశిలోకి ఏమో రవి వెళ్ళిపోయాడు అనమాట మీనం నుంచి. మిగతా అన్నీ కూడా మేషరాశిలో ఉండిపోయినాయి. కేతు వచ్చాడు కదండి, ఆ కేతు ఏమో కన్యారాశిలో ఉండిపోయాడు. గురుడు యథాతథంగా మనకి వృషభ రాశిలో ఉండిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుద్దండి, ఇప్పుడు మామూలుగా ఈ యొక్క
తులారాశి వారికి అష్టమ గురువు ఉన్నాడు. అందువల్ల మీకు అప్పులు వస్తాయి తప్ప మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మామూలుగా అయితే ఇంకా గురుడు పరిపూర్ణంగా మీకు శుభంగా చేయడు అనమాట. దానివల్ల మీకు ఏమవుతాయండి, వివాహాలు చేయాలనుకుంటారు, పెళ్ళిళ్ళు అవన్నీ అవో. అలాగే వివాహాలు పెళ్ళి చూపులకు వెళ్తారు, ఓకే చూపులకు వెళ్ళి పోనీ చూసుకోవచ్చు అనుకోండి. అయితే డబ్బులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెడతారు, చిట్టి పాటలు ఇవన్నీ కూడా పెడతారు. గురుడు మీకు మీ దగ్గర ఏదో చెప్పేసి ఆ పాటలు పాడుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఆ పాడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కట్టకపోతే మీరు ఇబ్బంది పాలవుతారు కదా. ఈ విధంగా చిట్టి పాటల వ్యాపారం అవనండి, షేర్స్, స్పెక్యులేషన్స్ ఇలాంటివన్నీ బిజినెస్లో కూడా మీకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి మీకు ఈ వారం గోచరిస్తుంది. ఈ వారం మీకు ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే, ఏవైనా సరే నేను బాగుపడాలా, కుటుంబం పట్ల శ్రద్ధ అనేటటువంటిది కనబడుతుంది. అలాగే గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగడం అనేటటువంటివి చేస్తారు. అయితే ఈ అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు మీ దగ్గర వాళ్ళు అప్పులు తీర్చి ఇంకా అప్పుడే ఇవ్వరు. అలాగే మీరు ఇతరుల దగ్గర అప్పు తీసుకుని ఉంటారు కదా, మీరు కూడా ఇంకా ఇవ్వలేకపోతారన్నమాట. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళని చదవండిరా బాబు అంటే వీళ్ళేమో చదవరు అన్నమాట వీళ్ళు. అందువలన కాస్త తక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు ఈ యొక్క రాశి వాళ్ళు చూసుకోవాలన్నమాట. అలాగే ఈ సినిమా ఫీల్డ్లోను, నాటకాల ఫీల్డ్లోను ఇదొక పిచ్చి ప్రపంచం కదండి, రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలన్నా కూడా రాలేకపోతారు. ఇంకా ఆ ఫీల్డ్లోనే కంటిన్యూ చేస్తారు. అఫ్కోర్స్ స్టాండర్డ్గా ఉండిపోయినటువంటి యాక్టర్స్ ఉంటారు, ఇప్పుడు సినిమా హీరోలు, హీరోయిన్లు, వీళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. వాళ్ళు అంతా కూడా డెవలప్ అవ్వడానికి ఎక్కువగా ఈ తులారాశి వారికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకు గురుడు బాగాలేదు కదా మరి. అందువలన గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి. గురువుకి కిలో పావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 3 గంటలకి దానం చేసుకోవాలి. తెల్లవారుజాము 3 కుదరదు కాబట్టి మరి శుక్రుడు హోరాలో 6 గంటలకి చేసుకొని అలాగే మేడి చెట్టు ఒకటి చూసుకోండి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మీరు చక్కగా 108 ప్రదక్షిణాలు గురువారం నాడు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ వార రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మరి వృషభంలో ఉన్నటువంటి గురు గ్రహము, ఆ తర్వాత కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టు ఉన్నాడు. అలాగే 13వ తేదీ నుంచి ఏప్రిల్ మరి ఈ యొక్క రవి మేషరాశిలోకి రావడం జరిగింది. ఇక బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో ఉండడం జరిగింది. ఈ గ్రహ సంపుటి కారణంగా మనకి ఏం జరుగుతుందండి అంటే, మనం అనుకున్న పనులు అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. మే 30 వరకు కూడా మీరు ఏ పని అయితే సాధించాలనుకుంటున్నారో అవి అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళకి అప్పులు కొత్తగా వస్తాయి. అలాగే వీళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మీకు అప్పులు ఇచ్చడం జరుగుతుంది. అయితే మీకు నెగిటివ్ ఎనర్జీలు ఏర్పడిపోతాయండి. చుట్టూ చెడ్డవాళ్ళు మీకు దగ్గరగా ఉండడం వల్ల ఆ ఎనర్జీలు మిమ్మల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ట్రాప్లోకి మీరు వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడ్డ వాళ్ళతో మీరు దోస్తానాలు, ఫ్రెండ్షిప్లు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు మానేసుకుంటే మంచిదన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అదేవిధంగా ఈ యొక్క భూములు ఉంటాయి కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ భూములన్నీ కూడా మంచిగా అమ్మకాలకి మీకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పెద్ద రేటు రాకుండా మీకు వండడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారు అంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మనకి పంచమంలో మనకి బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి బుధ గ్రహం బాగుండలేదండి అండి, అందువలన బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. ఆ బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి మనం దానం చేసుకోండి. లేదా తెల్లవారుజామున 5 అయితే ఇంకా మంచిది, తెల్లవారుజామున 5 గంటలకి దానం, లేదా కుదరకపోతే 7 గంటలకి అనమాట చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది.
అలాగే పేదవాళ్ళందరికీ కూడా మీరు ఈ యొక్క దానాలు బాగా చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి చాలా బాగుందండి. మనకి కర్కాటకంలోకి వచ్చేసరికి కుజగ్రహము నేచపట్టున్నాడు. 2వ తారీఖేమో కుజుడు వచ్చేసాడు. ఏప్రిల్ 13 నుంచి 2025 సంవత్సరంలో రవి మేషంలోకి వచ్చాడు. మిగతా గ్రహాలు బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు కన్యారాశిలో మీనరాశిలో ఉండిపోవడం, కన్యారాశిలో కేతు ఉండిపోవడము, గురుడేమో వృషభ రాశిలో ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారందరికీ కూడా చాలా కాలం నుంచి మన టైం బాగుండలేదు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అసలు అర్ధాష్టమంలో రాహువు, శని గ్రహాలు ముఖ్యంగా, అలాగే నేచపట్టినటువంటి ఈ బుధగ్రహ ప్రభావం వల్ల ముఖ్యంగా దీని యొక్క ప్రభావము బిల్డర్ల మీద పడవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఇంటీరియర్ డెకరేటర్స్ ఎవరైతే చేస్తున్నారో, బిల్డింగ్లో ఎవరైతే కడుతున్నారో ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు పనులు పూర్తి చేసినా సరే మీ పనులు చేసుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వరనమాట. దానివల్ల కాస్త ఈ ధనుసు రాశి వారు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బయట నుంచి మేము ఎక్కువ పెద్ద రూపాయల్లో మేము అప్పులు తీసుకొచ్చామండి, మరి ఈ అప్పులన్నీ కూడా ఎప్పుడు తీరుతాయని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా అమ్మడి అవ్వకపోవడం వల్ల కాస్త మీకు ఇబ్బందుల పాలు అవడం అనేటటువంటివి జరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. మీ బంధువుల్లో అంతా కూడా దుర్మరణాలు అవనియండి, వివాహ కార్యక్రమాలు అవనియండి, దైవ దర్శనాలు అవనియండి, మొత్తం మీద మాత్రం ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా పొలోమని తిరిగేయడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క కేతు గ్రహము లాభస్థానంలో ఉండడం వల్ల కొంతమంది విద్యార్థులు వీళ్ళు విదేశాలకు వెళ్ళి మనకి బ్రహ్మాండంగా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి జాబులు చేయాలనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మనకి శనికి జపము చేసుకోవాలి, రాహు జపం చేసుకోవాలి. శని స్తోత్రాలు, రాహు స్తోత్రాలు. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, రాహుకు కూడా కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ మీకు వస్తాయి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా చాలా శుభప్రదమండి. మీకు ఏలినాటి శని వెళ్ళిపోయింది, చక్కగా గుడ్ బై కూడా వేసింది. అలాగే గురుడు మీకు పంచమ స్థానంలో ఉన్నాడు. ఇల్లులు కొన్నారు, స్థలాలు కొన్నారు, అన్నీ అది కంటిన్యూ అయిపోద్ది. ఈ వారం కూడా రాహు చాలా బాగున్నాడు. కాబట్టి శని కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. అయితే మీకు కుక్క కరవడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు నీచపెట్టి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి అదేవిధంగా ఈ యొక్క రవి మేష రాశిలోకి 13 ఏప్రిల్ నుంచి వచ్చాడు. ఇక మిగతాదంతా కూడా గ్రహస్థితి అదాతదం. దీనివల్ల మకర రాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు పెట్టుకుని ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా పరిస్థితి అలాగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక కారణంతో నువ్వు నాకు అన్నీ నిజం చెప్పావా లేకపోతే అబద్ధాలు చెప్పావని చెప్పి భార్యల్ని వీళ్ళు నిందించడం, అలాగే కోర్టుల చుట్టూ వీళ్ళందరూ కలిసి కోర్టులో కేసేసుకొని తిరగడం, ఇదంతా కూడా అవసరం అసలు. అలాంటి అరే ఇది మాకు అవసరం లేదురా అని మీకు ఇంకా అప్పుడే అనిపించదు అనమాట. క్రమేపీ మీకు అనిపించేటటువంటి అవకాశాలు మనకి దగ్గరగా కనబడుతున్నాయి. అదేవిధంగా వ్యాపారాలు బాగా చేయాలి, బాగా సంపాదించాలి అనేటటువంటి కసి ఈ మకర రాశి వాళ్ళకి వస్తుంది. అదే మనం లేకుండా పెరిగాం, లేకుండా ఒక పూట తింటూ ఒక పూట తినకుండా మనం పెరిగాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం డబ్బు సాధించాలి, ఏవైనా సరే వ్యాపారాల్లో నెంబర్ 1 అయిపోవాలి అని చెప్పేసి చాలామంది మనం అనుకోవడం అనేటటువంటి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వారు ఎన్నో సక్సెస్లు అనేటటువంటి డిసిప్లిన్ కాబట్టి ఎన్నో సక్సెస్ఫుల్ చూస్తారు. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు చేయడం, ఈ ఏలినాటి శని ప్రభావంతో రకరకాల బాధలు పడినటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ఆ బాధలు ఫుల్ స్టాప్ పెడతారు. మీరు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి మనకి ఈ యొక్క గ్రహము మనకి కుజుడు బాగుండలేదు. కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు
కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారందరికీ కూడా మనకి ఈ వారం రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను చెప్తున్నాను. కుంభరాశి వారికి అందరికీ ఇప్పుడు అష్టమకేతు నడుస్తుంది. తర్వాత సప్తమ స్థానంలోకి రావడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి డిప్రెషన్స్ కుంభరాశి వాళ్ళకి కొంచెం ఉండడం అనేటటువంటి జరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరగలేదు, డబ్బులు బాగానే వస్తాయి. అలాగ పెళ్ళిళ్ళు చేయాలా, లేకపోతే కొడుకులకి పెళ్ళిళ్ళు చేయాలా, ఇలాంటి ఆలోచనలతోనే కుంభరాశి వారంతా కూడా మీరు విసిగి వేసారిపోతారు. అలాగే ఈ కుంభరాశి వారు మీకు చక్కటి ఉద్యోగాల్లో మాకు పనులు ఉండడం లేదండి, పనులు ఉంటే కనుక మేము చక్కగా చేసుకుంటాం, ఈ ఊర్లోనే సెటిల్ అయిపోతాం అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకు పని ఉంటే కదా వీళ్ళు ఇచ్చేది, ఎవరైనా పని లేకపోతే ఏం చేస్తారు. కాబట్టి ఏదోలాగా మీకు పనులు కొద్దిగా దొరకడం జరుగుతాయి. అయితే ముఖ్యంగా మీకు ఏలినట్స్ అని ప్రభావం జరుగుతుంది కాబట్టి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్ ఉంటుందమ్మా. కాబట్టి ఏమవుద్దంటే మీకు తిరుగుడు బంధువులతో తిరుగుడు ఇవన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా ఈ యొక్క శని పీడ అనేటటువంటివి జరుగుతాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి. ఈ కుంభరాశి వారు ఎవరిని కూడా మనకి చాలా చక్కగా చూసుకుంటారు. అయితే మంచి పేరు ప్రతిష్టలు త్యాగాలు ఇవన్నీ కూడా మీకు రావన్నమాట. త్యాగాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎందువల్లంటే ఏలినట్స్ అని జరుగుతుంది, అంతే సింపుల్ రీజన్. అయితే ఈ కుజుడు కాస్త నేచపట్టి మనకి 2వ తేదీ ఏప్రిల్ నుంచి ఉన్నాడు కాబట్టి కాస్త రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంకా ఊపు అందుకోలేదన్నమాట. అనుకున్నట్టుగా ఇంకా వ్యాపారాలు అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం లేదు. అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినట్స్ ఏం జరుగుతుంది కదండి. అందువల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతే 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే రావి చెట్టు నోట సెలెక్ట్ చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఉదయం 8 గంటలకు తిరుగుతానే ఉండండి. ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా మనకి అత్యధికమైనటువంటి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే చాలామంది సిల్లీగా తీసుకుంటారు ఈ గ్రహాలు ఇవన్నీ కూడా జరుగుతాయని. అలాగే చెప్పేటటువంటి జ్యోతిష్కులు కూడా 40% జరుగుతాయి గోచారం, 30% జరుగుతాయి. ఇది ఒక కొత్త ట్రెండ్ అనమాట. మరి ఇంకా ఎందుకు మీరు మొదలు పెట్టడం, రాశిఫలాలు జరగనప్పుడు ఎందుకు మీరు చెప్పడం ఎందుకు, వెళ్ళి చూడడం ఎందుకు అనేటటువంటి సందేహం ప్రజల్లో వస్తుంది. లేదమ్మా 100% ఈ యొక్క రాశి ఫలితాలు అనేటటువంటివి దాని యొక్క ప్రభావం జాతక ఫలితాల మీద ఉంటుందమ్మా. అందువల్లంటే నేను చూశానమ్మా, మీకు ఈ యొక్క మీనరాశిలో వీళ్ళకి భార్యాభర్తలు పెద్ద డాక్టర్లు ఇద్దరు కూడా, ఇద్దరిది మీనరాశి. మరి అటువంటి వాళ్ళు కారణం ఏం లేదు పాపం, కొట్టుకుని ఇంకా మనస్తత్వం అనేటటువంటి ఒక కాలం ఇంకొకసారి ఫైటింగ్ చేసుకున్న తర్వాత ఆ విధంగా ఈగోలు హర్ట్లు ఇవి అని కాదు కారణం. ఇదంతా చెప్పడం ఎందుకనంటే అలా జరుగుతుంది, కేవలం మీ తప్పు అనుకుంటారు, మీ తప్పు కాదు, గ్రహాల తప్పు. అదేవిధంగా వ్యాపారాలు బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటి జరుగుతాయి, కిరాణా వ్యాపారాలు. అయితే మీరంతా కూడా ఆదాయాలు మంచిగా పెరుగుతాయి. అయితే మీరంతా కూడా ఏం చేస్తారంటే బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇక మీద ఈ యొక్క ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు, రేవతి నక్షత్రం అసలు వాటి జోలికి వెళ్ళకండి. అసలు అలాంటి కబుర్లు చెప్పేటటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సాల్వ్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే విద్య పట్ల అధిక ఆసక్తి. చిన్నప్పుడు కాలేజీలకు పంపినప్పుడు, తల్లిదండ్రులు పంపినప్పుడు అప్పుడు చదవరు. ఇప్పుడు మాత్రం అవి నేర్చుకోకపోతే మీకు బాస్ తిడతాడు కాబట్టి అటువంటి కోర్సులు నేర్చుకోవాలనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే బంధువులు ఇళ్ళకి వెళ్ళి మీరు అందరికీ కూడా సహాయ సహకారాలు మీరు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనల్ని గుర్తించలేదే అనేటటువంటి బాధ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అదైతే సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య యొక్క కోఆపరేషన్తో మీరు ముందుకు వెళ్తారు. ఫారిన్ కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు మరి వీళ్ళకు ఉంటాయన్నమాట. అయితే ఆ రాహుకేతువులు కూడా వీళ్ళ జాతకాల్లో యోగించాలన్నమాట, వాళ్ళ ప్లేస్మెంట్స్ని బట్టి ఉంటాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి రైతులు మరి అంతగా లాభాలు తీయలేకపోతారు. అలాగే చక్కగా ఊర్లు వెళ్ళి
అక్కడ కొత్తగా వీళ్ళు కనుక సేద్యం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ సినిమా యాక్టర్లకి, సినిమా హీరోయిన్లకి వీళ్ళందరికీ కూడా అనుకున్నట్టు పనులు జరిగేలాగా ఈ యొక్క గ్రహస్థితి అనేటటువంటిది ఉంటుంది. అలాగే వీళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. సినిమా, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సన్మానాలు పొందుతారు. అలాగే సినిమా ఫీల్డ్, నాటకం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక్కసారిగా గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే అత్త మామల గొడవల్లో, అత్త కోడళ్ళ గొడవల్లో మీ భర్త వేలు పెట్టొచ్చు. అలాగే వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఏలినట్స్ అనే ప్రభావం అనమాట. అందువలన మీ తప్పు కాకపోయినప్పటికీ ఇతరుల యొక్క ప్రాబ్లం వల్ల, గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే విద్యార్థులు కాస్త ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి యొక్క మీనరాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మనకి రాహు బాగుండలేదండి, ఏలినట్స్ అని జరుగుతుందో పక్క ఎన్నో ఉన్నాయన్నమాట. అయినప్పటికీ కూడా మీరు ఏలినటి శనికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడిపితే 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అదేవిధంగా ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీ జాతకం. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.